హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాల దీవి బేతాళ మాంత్రికుడు జానపద నవల 2వ భాగం విందాం. అది మగధ మహాసామ్రాజ్యం. మహారాజు ధర్మశీలుడు, మహారాణి కాంతిమతి తమ అంతరంగిక మందిరంలో కొద్ది రోజులలో తన విద్యాభ్యాసం ముగించుకొని మగధకు తిరిగి రాబోయే రాకుమారుడు విజయశీలుడు పట్టాభిషేకం గురించి చర్చించుకుంటున్నారు. వినయశీలుడి విద్యాభ్యాసము ఇంకా ఇప్పుడే పూర్తి కానందున వినయశీలుడు మరికొంతకాలము కులదీప మహర్షి ఆశ్రమంలోనే ఉండవలసి వస్తుందనుకుంటూ తమ చర్చను ముగించి శయ్యాగారం వైపు వెళ్ళిపోయారు. కుంతల యువరాణి వీణాధరి, మగధ రాకుమారుడు విజయశీలుడు వలపు సీములలో విహరిస్తూ ఒకనాడు అంజనకు దొరికిపోయారు. వారిని చూసిన అంజన, మీ వివాహానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెంటనే మీ వివాహానికి ఏర్పాట్లు గావించమని మగధ కుంతల దేశాలకి వర్తమానం పంపుతానంటూ హాస్యమాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి నవ్వుకుంటూ వీణాధరి విజయశీలులిద్దరూ ముందుకు సాగారు. మగధ దేశంలో ఆ వేళ అట్టహాసంగా వేడుకలు ఆరంభమయ్యాయి. మగధ యువరాజైన విజయశీలుడు విద్యాభ్యాసం ముగించుకొని మగధకు తిరిగి వచ్చే సమయము ఆసన్నమైంది. అందుకే మగధ రాజకోటతో పాటు మగధ ప్రజలందరూ ఉత్సాహంగా సంబరాలు వేడుకలు ఆరంభించారు. ఆశ్రమంలో విచారగ్రస్తుడై ఉన్న విజయశీలుడిని చూసిన అంజన కంగారు పడిపోయింది. సోదరా, తమ విచారానికి కారణం తెలుసుకోవచ్చునా అని అడిగిన అంజన మాటలను విని విజయశీలుడు ఉలికిపాటుతో సర్దుకున్నాడు. అది చూసిన అంజన వీణాధరిని ఏదో ఒక నెపంతో కలుసుకునే మార్గం లభించకపోదు, విచారం వలదు సోదరా అన్న మాటలకి కొంత ఉపశమించి విజయశీలుడు గురువైన కులదీప మహర్షి వద్ద ఇతర సహచరుల వద్ద సెలవు తీసుకొని మగధ రాజ్యానికి బయలుదేరాడు. మగధ నగర శివార్లలోకి అడుగుపెట్టిన విజయశీలుడిని అందరూ ఎదురేగి ఆహ్వానించారు. ప్రజల హర్షధ్వానాల మధ్య రాజకోటను చేరుకున్నాడు విజయశీలుడు. కాంతిమతి, ధర్మశీలుడు ఇరువురు విజయశీలుడిని చూసి ఎంతగానో సంతోషించారు. పిమ్మట పట్టాభిషేకం గావించుకొని మగధ సింహాసనాన్ని అధిష్ఠించమని కోరిన తన తల్లిదండ్రులతో విజయశీలుడు ఇలా వివరించసాగాడు. మగధ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందు నేను 1 ఏడాది పాటు దేశ సంచారం చేసి వస్తాను. అటు పిమ్మట మాత్రమే సింహాసనం అధిష్ఠిస్తానని వివరించాడు. అంతేకాదు, 1 మాసం పాటు మగధ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దేశ పర్యటనకి వెళ్ళి వస్తానని అందుకు అనుమతి అడిగాడు విజయశీలుడు. అది విన్న ధర్మపాలుడు, కాంతిమతి ఎంతగానో సంతోషించి తమ అంగీకారం తెలిపారు. మరుసటి రోజు రాజదర్బారులో తన తండ్రి ధర్మశీలుడితో పాటు కొలువయ్యాడు విజయశీలుడు. మగధ రాజ్యానికి విజయశీలుడు వచ్చి అప్పుడే 4 రోజులు గడిచిపోయాయి. వినయశీలుడు కులదీప మహర్షి ఆశ్రమంలోనే ఉంటూ విద్యను కొనసాగిస్తున్నాడు. కుంతల దేశ యువరాణి వీణాధరి మగధ దేశం నుంచి వచ్చే వివాహ ప్రతిపాదన కోసము కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. సార్థక నామధేయురాలైన వీణాధరి అపర సరస్వతి సకల శాస్త్రాలని కళలని ఔపోసన పట్టి చుట్టుపక్కల దేశాలలో తనకెవరూ సాటి లేరని పేరు తెచ్చుకుంది. ఆ వేళ విజయశీలుడి నఖచిత్రం గీస్తూ ఆలోచనలో మునిగిపోయిన వీణాధరి తన తండ్రి అయిన ఛత్రపాలుడు అటు పక్కగా రావడం గమనించలేదు. నఖచిత్రంలో ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తున్న విజయశీలుడిని చూసిన ఛత్రపాలుడికి తన కర్తవ్యం బోధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మగధ అతిపెద్ద వాణిజ్య కేంద్రం. పలు దేశాల వర్తకులు, వాణిజ్యవేత్తలు మగధకు వచ్చి అక్కడ తమ లావాదేవీలను జరుపుకునేవారు. ఆ వేళ అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగటం మొదలైంది. అక్కడున్న ధాన్యపు సంచీలు మెల్లగా గాలిలోకి లేచి ముందుకు వెళ్ళసాగాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన వర్తకులు వాటి వెంట వెళ్ళసాగారు. అంత బరువున్న ధాన్యపు సంచీలు గాలిలోకి ఎలా లేచాయో, ఎక్కడికి వెళుతున్నాయో అర్థం కాక అక్కడ చాలామంది గుమిగూడి చూడటం మొదలుపెట్టారు. అలా చూస్తున్న వారందరి మీద ధాన్యపు సంచీలు మూత విడిపోయి ధాన్యపు రాశి రాలసాగింది. అది చూసి అందరూ అక్కడి నుంచి పలాయనం మొదలుపెట్టారు. అంతలో ఆ ధాన్యపు సంచీల సొంతదారు అదంతా చూసి
గుండెలు బాదుకోవటం మొదలుపెట్టాడు. ఒక చోట కూర్చున్న మనుషులు ఇద్దరు గాలిలోకి లేచి దూరంగా ఉన్న చెట్టు మీదకు చేరారు. తామక్కడికి ఎలా చేరామో అర్థం కాక వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటే వారిని చూసి మిగిలిన వాళ్ళు నవ్వటం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాని మిగిలిన ప్రజలు ఆశ్చర్యంతోనూ భయంతోనూ జరుగుతున్నదంతా చూడసాగారు. మరికొంతమంది పరుగు పరుగున రాజకోటకి వెళ్ళి జరుగుతున్నదంతా సేనాని సూరసేనుడికి వివరించారు. అదంతా విని ఆశ్చర్యపోయిన సూరసేనుడు కొంతమంది భటులను జరుగుతున్నదేమిటో తెలుసుకుని రమ్మని పంపాడు. సూరసేనుడు పంపిన భటులు బయటకు వచ్చారు. కొంత దూరం నడిచాక వారి పాదాలు కదలడానికి వీలు లేకుండా నేలకు అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా సరే వారి పాదాలు కదలటం లేదు. అంతే, అక్కడే ఆ భటులందరూ శిలా విగ్రహాల్లా కదలలేక అక్కడే నిలుచుండిపోయారు. మరో చోట చెట్ల కొమ్మలు వాటంతట అవే విరిగిపోయి గాలిలో పయనిస్తూ అందరిళ్లలోకి వెళ్ళి పడసాగాయి. ఇంటిగలవారు ఆవేశంతో బయటకు వచ్చి అక్కడెవరూ లేకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇంతలో రాజభవనం నుంచి మరికొంతమంది భటులు వచ్చారు. వారందరూ హఠాత్తుగా పైకి లేచి కోట బురుజుల మీద కూర్చుండిపోయారు. అక్కడ నుండి కదలటానికి వీలు లేకుండా బురుజుల మీద అంటుకుపోయారు. వారిని చూసిన అందరూ నవ్వుకుంటూ వెళ్ళసాగారు. వారిలో ఒకడి తలపాగా పైకి లేచి అక్కడ విగ్రహాల్లో నిలబడి ఉన్న ఒక భటుడి మీద వాలింది. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. జరుగుతున్నదంతా తెలుసుకున్న సేనాని సూరసేనుడు మరికొంతమంది భటుల్ని వెంటబెట్టుకొని గుర్రం మీద వచ్చాడు. భటులందరూ అక్కడ జరుగుతున్నదంతా చోద్యంగా చూస్తున్నారు. ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని అనుకొని సూరసేనుడు గుర్రం దిగాలని ప్రయత్నించాడు. కానీ గుర్రం దిగటానికి రాలేదు. ఎంత ప్రయత్నించినా గుర్రం దిగలేక అలాగే గుర్రం మీదనే ఉండిపోయాడు సూరసేనుడు. అంతలో అక్కడికి కొంతమంది నీటి కడవల్ని తల మీద పెట్టుకుని వచ్చారు. ఇంతలో ఒక ఆవిడ తల మీద కడవ మెల్లగా పైకి లేచి పక్కనే నడుస్తున్న మరో ఆవిడ తలని గట్టిగా బాదింది. లబో దిబోమంటూ ఆవిడ పక్కన ఉన్న ఆవిడతో గొడవకు దిగింది. ఆవిడ నాకేం తెలియదంటూ చెబుతున్నా వినకుండా వాదిస్తూ ఉంటే గొడవకు కారణమైన నీటి కడవలు గాలిలో నిలబడి వినోదం చూస్తున్నాయి. ఇంకా ఎలాంటి వింత విచిత్రమైన సంఘటనలు జరుగుతాయో అనుకుంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సేనాని సూరసేనుడు గుర్రం మీద నుంచి దిగలేక అలాగే ఉన్నాడని తెలుసుకున్న మహామంత్రి మణిదీపుడు హుటాహుటిన సేనాని ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. అల్లంత దూరాన గుర్రం మీద అలాగే ఉండిపోయిన సూరసేనుణ్ణి పిలుస్తూ అడుగు ముందుకు వేయబోయాడు. కానీ మంత్రి మణిదీపుడు అడుగులు ముందుకు పడలేదు. నేలకు అలాగే అంటుకుపోయాయి. అది చూసిన కొంతమంది తాము కూడా అలాగే కదలకుండా అంటుకుపోతామేమో అని భయపడుతూ పరుగు పరుగున రాజభవనంలోకి బయలుదేరారు. రాజభవనంలోకి వెళ్ళిన అందరిలోనూ కొంతమంది కదలటానికి వీలు లేకుండా నేలకు అంటుకుపోతున్నారు. మరికొంతమంది అడుగు ముందుకు వేయబోయి అడుగు ముందుకు పడలేక వెనక్కి తీసుకోలేక అవస్థపడుతున్నారు. అదంతా చోద్యంగా చూస్తున్న మిగిలిన వారు పగలబడి నవ్వటం మొదలుపెట్టారు. కానీ ఆ నవ్వుతున్న వారి నోరు మూతపడకుండా అలాగే ఉండిపోయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రాజభవనంలోకి దూసుకుని వెళ్ళిన ఒక పౌరుడు జరిగిందంతా మహారాజుకు వివరించసాగాడు. అలా వివరిస్తున్న సమయంలో ఆ పౌరుడు గాలిలోకి లేచి రాజభవనంలో ఉన్న ఒక పీఠంపై అంటుకుపోయాడు. అదంతా చూస్తున్న మహారాజుకి కలవరం మొదలైంది. మగధ రాజ్యంలో ఏం జరుగుతుందో, ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయో అర్థం కాక ఆందోళనగా విజయశీలుడు మందిరం వైపు బయలుదేరాడు. విజయశీలుడు మందిరంలో ధర్మశీలుడు అడుగుపెట్టగానే అక్కడ నిలువెత్తు సుందరమైన చిత్తరువు కంటపడింది. ఆ చిత్తరువులో ఒక అపురూప సౌందర్య రాశి కొలువు తీరి ఉంది. అంతలో అక్కడికి వచ్చిన విజయశీలుడు తండ్రిని చూసి తత్తరపాటుగా ఈమె కుంతల రాకుమారి అని వివరించాడు. తల పంకించిన ధర్మశీలుడు మారు మాట్లాడక రాజ్యంలో జరుగుతున్న పరిస్థితులను వివరించాడు. అప్పటికే కొన్ని సంఘటనల్ని విని ఉన్న విజయశీలుడు ఈ సంఘటనలకి పరిష్కారం కనుగొనటానికి బయలుదేరతాను అని ధర్మశీలుడితో చెప్పాడు.
సరేనని ధర్మశీలుడు అక్కడి నుంచి సభకు వెళ్ళటానికి ఉద్యుక్తుడైతూ ఆసనం మీద నుంచి లేవబోయాడు. కానీ అప్పటికే ఆసనానికి ధర్మశీలుడు అంటుకుపోయాడు. లేవటానికి చేసిన ప్రయత్నం ఫలించక ఆ ఆసనంలో అలాగే ఉండిపోయాడు. అది చూసిన విజయశీలుడికి ఆందోళన, ఆశ్చర్యము ఏకకాలంలో కలిగాయి. ఏది ఏమైనా ఈ పరిస్థితులకు కారణాలు అన్వేషించి సమస్యను పరిష్కరించక తప్పదనుకుంటూ ధర్మశీలుడికి ధైర్యం వహించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన గురువైన కులదీప మహర్షి మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని అనుకుంటూ అక్కడి నుంచి తన గుర్రం కోసం వెళుతున్న విజయశీలుడికి కనిపిస్తున్న దృశ్యాలు నిశ్చేష్టుని చేశాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక భంగిమలో ఉన్న రాజాస్థాన ఉద్యోగులు, భటులు, పరిచారికలు, దాసీలు ఆ భంగిమ నుంచి కదిలేలోపు మరొక భంగిమలో ఉండిపోతున్నారు. వారందరినీ చూస్తూ బయటికి వచ్చిన విజయశీలుడికి గుర్రం మీద అలాగే ఉండిపోయిన సేనాని సూరసేనుడు, కదలకుండా విగ్రహంలా నిలబడిపోయిన మహామంత్రి మణిదీపుడు కనిపించారు. విజయశీలుడు వారి వద్దకు వెళ్ళి పలకరించాడు. కానీ వారికి మాట పెగలటం లేదు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కార మార్గం తెలుసుకోవాలని కులదీప మహర్షి ఆశ్రమం వైపు గుర్రాన్ని ముందుకు దూకించాడు విజయశీలుడు. కులదీప మహర్షి ఆశ్రమానికి చేరుకున్న విజయశీలుడిని చూసి అంజన సాదరంగా ఆహ్వానించింది. అక్కడే ఉన్న వినయశీలుడు తన సోదరుని చూసి ఆశ్చర్యపోయాడు. కులదీప మహర్షికి నమస్కరించిన విజయశీలుడు తమ రాజ్యంలో జరుగుతున్న అన్ని సంఘటనలని వివరించాడు. అంతా విన్న కులదీప మహర్షి విజయశీలుడిని వేచి ఉండమని చెప్పి ధ్యానంలో మునిగిపోయాడు. వినయశీలుడు విజయశీలుడితో, సోదరా, నేను మన రాజ్యానికి వస్తాను, అక్కడ జరిగే సంఘటనల అంతు చూస్తాను అని అనగానే విజయశీలుడు, వద్దు సోదరా, మన గురుదేవులు ధ్యానం నుంచి బయటికి వచ్చాక ఏం చెప్తారో చూశాక నిర్ణయించుకుందామని చెప్పాడు. అంతలో ధ్యానం నుంచి బయటికి వచ్చిన కులదీప మహర్షి విజయశీలుడితో ఇలా వివరించాడు. నాయనా, మగధ రాజ్యంలో జరుగుతున్న సంఘటనలన్నింటికీ కారణము భూతాల దీవు నుంచి మగధలో అడుగుపెట్టిన భూతాలు. ఆ భూతాలే ఈ వింతలకి కారణమని చెప్పగానే, భూతాల దీవా అంటూ ఆశ్చర్యపోయాడు విజయశీలుడు. కులదీప మహర్షి తిరిగి చెప్పటం ఆరంభించాడు. భూతాల దీవి కొన్ని వందల సంవత్సరాల క్రితము శాపవశాత్తు ఏర్పడింది. మహాశక్తివంతమైన ఆ భూతాల దీవిని వశం చేసుకున్నవారు జగత్తును శాసించే సార్వభౌములైతారు అని వివరించాడు. మరి ఆ భూతాల దీవి నుంచి మగధ రాజ్యానికి భూతాలు రావటానికి గల కారణమేమిటి గురుదేవా అని వినయశీలుడు అడిగిన ప్రశ్నకి కులదీప మహర్షి, అది ఆ భూతాల ద్వారానే తెలుసుకోవలసి ఉంటుంది నాయనా అన్నాడు. అదంతా వింటున్న విజయశీలుడు, గురుదేవా, ఆ భూతాలన్నీ అదృశ్య రూపంలో ఉన్నట్లు అనిపిస్తోంది, మరి వాటిని గుర్తించడం ఎలాగా అని విజయశీలుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కులదీప మహర్షి ఒక కండువాని విజయశీలుడికి అందజేశాడు. ఆ కండువాని అటూ ఇటూ తిప్పు చూస్తున్న విజయశీలుడితో, నాయనా, ఇది సామాన్యమైన కండువ కాదు, దీన్ని ధరిస్తే అదృశ్య రూపంలో ఉన్న భూతాలు నీకు కనిపిస్తాయి. కానీ ఆ సమయంలో నువ్వు ఆ భూతాలకు తప్ప మరొక ప్రాణికి కనిపించలేవు. కండువా తీసివేయగానే నీకు ఆ భూతాలు కనిపించలేవు. ఈ కండువా సహాయంతో ఆ భూతాలు మగధ రాజ్యంలోకి ఎందుకు అడుగుపెట్టాయో తెలుసుకుంటే సమస్యను పరిష్కరించుకోవచ్చు అని వివరించిన కులదీప మహర్షికి మనఃపూర్వకంగా నమస్కరించిన విజయశీలుడు తన సోదరుడితోనూ అంజన వద్దను సెలవు తీసుకుని తిరిగి మగధ రాజ్యానికి బయలుదేరాడు. కులదీప మహర్షి అందజేసిన కండువాతో మగధ రాజ్యాన్ని చేరుకున్న విజయశీలుడు తక్షణమే కండువాని ధరించి అదృశ్య రూపంలో ఉంటూ ఏం జరుగుతుందో గమనిస్తూ అక్కడ దృశ్యాలను చూసి నివ్వెరపోయాడు. అక్కడ ఎన్నో చిన్న పెద్ద భూతాలు వేలాదిగా ఉన్నాయి. అవన్నీ కలిసి అందరినీ అల్లరి పెడుతున్నాయి. కొన్ని భూతాలు చెట్టు కొమ్మలు విరిచి ఇళ్లల్లోకి పడేస్తున్నాయి. మరికొన్ని భూతాలు మనుషుల చేతుల్లోని వస్తువుల్ని తీసుకొని వారిని ఏడిపిస్తున్నాయి. మరికొన్ని భూతాలు మనుషుల్ని కదలకుండా విగ్రహాల్లా ఉండేటట్లు చేసి వినోదిస్తున్నాయి. కొన్ని పిల్లభూతాలు నీటి కడవలలోని నీటిని మరొకరి మీద పోయటము, ఒకరి తలపాగాలు తీసి వేరొకరి తల మీద పెట్టడం లాంటివి చేస్తూ ఆడుకుంటున్నాయి. అంతేకాక
ధాన్యపు సంచులు పైకి లేపి అందులోని ధాన్యాన్ని అక్కడున్న వర్తకుల మీద పోస్తుంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వర్తకులు జడుసుకొని పలాయన మంత్రం పఠిస్తున్నారు. అలా పారిపోతున్న వారి వెంటబడిన భూతాలు వారిని కదలకుండా ఆపేస్తున్నాయి. వారందర్నీ చూస్తున్న విజయశీలుడు ఒక భూతం వద్దకు వెళ్ళి, ఇదంతా ఏమిటి, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడగగానే ఉలిక్కిపడిన ఆ భూతము విజయసేనుని చూసి దూరంగా పారిపోయింది. భూతాల వద్దకు వెళుతున్న విజయశీలుని చూస్తూ ఇతర భూతాలు అందర్నీ సతాయించడం మానేసి విజయశీలుడి వెంట పడ్డాయి. ఆ భూతాలన్నింటినీ చూసిన విజయశీలుడు, మీరంతా భూతాల దీవి నుంచి ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. కానీ ఇక్కడికి ఏమాశించి వచ్చి ఇలా మా రాజ్య ప్రజలందరినీ భయప్రాంతులకు గురి చేస్తున్నారో వివరించండి అని విజయశీలుడు అడిగిన ప్రశ్నకి భూతాలు మారు మాట్లాడక అన్నీ అలా నిలబడిపోయాయి. ఆ భూతాలలో ఉన్న అతిపెద్ద భూతము విజయశీలుడి వద్దకు వచ్చి, రాకుమారా, మేమందరము భూతాల దీవి నుంచి వచ్చామని కనుగొన్న మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరని, అంతేకాక అదృశ్య రూపంలో ఉన్న భూతాలన్నీ మీకు కనిపిస్తున్నాయంటే మీరు సామాన్య మానవులు కాదని మాకు అర్థమైంది. మీ నుండి మా భూతాలన్నీ సహాయం కోరుతున్నాయి అని అరవసాగాయి. ఆ భూతాలలో ఉన్న బుల్లి బుల్లి భూతాలు విజయశీలుడు ముందుకు వచ్చి, మేము మా భూతాల దీవులలో ఉండేందుకు మీరే సహాయం చేయాలని విజయశీలుడు పాదాలపై వందలాది బుల్లి భూతాలు వాలాయి. వాటన్నిటిని చూస్తూ వాటి మాటలు వింటున్న విజయశీలుడు, నేను మీకు చేయగల సహాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు అక్కడున్న అన్ని భూతాల్లో ఉన్న ఒక వృద్ధ భూతము ముందుకు వచ్చి విజయశీలుడితో ఇలా చెప్పటం ఆరంభించింది. భూతాల దీవిలో నివాసం ఉంటున్న మాకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. మా భూతాలు అందరూ భూతాల దీవి నుంచి బయటికి రాకుండా అక్కడే ఉండేవాళ్ళం. భూతాల దీవి చుట్టూ కందకము, ఆ కందకానికి అగ్నిశిఖుడు కాపలాగా ఉండేవాడు. అందుకే భూతాల దీవిలోకి ఎవరూ అడుగు పెట్టలేరు. భూతాల దీవిలో స్వేచ్ఛగా జీవిస్తున్న మాకు ఒక మాంత్రికుడు అడ్డు తగులుతున్నాడు. భూతాల దీవిని వశం చేసుకుంటే ప్రపంచాన్ని పాలించి సార్వభౌముడు అవుతాడని తెలుసుకొని మా దీవిని ఆక్రమించుకొని మా భూతాలందరినీ తన ఆధీనంలో ఉంచుకోవాలని పన్నాగం పన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకే భూతాల దీవిలో మేము ఉండలేక అక్కడి నుంచి తప్పించుకొని ఇలా వచ్చాము. మేము అంత సులభంగా ఎవరికీ కనిపించము. కానీ రాకుమారా, నీకు కనిపించామంటే నువ్వు చాలా శక్తులు కలవాడివని అర్థమైంది. నువ్వు మాత్రమే ఆ మాంత్రికుడిని ఎదుర్కొని మా భూతాల దీవిని తిరిగి మాకు అప్పజెబుతావనే ఆశ మొదలైంది. ఎలాగైనా ఈ సహాయం మాకు చేసిపెట్టు అని చెబుతున్న ఆ వృద్ధ భూతాన్ని చూసి విజయశీలుడు ఆలోచనలో పడ్డాడు. అన్ని భూతాలు విజయశీలుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాయి. అంతలో అక్కడికి గాలిలో తేలుతూ మరో 2 భూతాలు వచ్చి అక్కడున్న భూతాలతో ఏదో విషయం చెప్పగానే ఆ భూతాలలో కలకలం మొదలైంది. ఆ కలకలాన్ని చూస్తున్న విజయశీలుడు ఏం జరిగింది అని అడగగానే ఆ కొత్తగా వచ్చిన భూతాలు విజయశీలుడిని చూసి ఆశ్చర్యపోయాయి. పిమ్మట విజయశీలుడు భూతాల దీవిని తిరిగి తమ స్వాధీనం చేయబోతున్నాడని తెలిసి సంతోషించాయి. భూతాల దీవిలో మరలా ఏం జరిగింది అనే విజయశీలుడు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆ భూతాలు ఇలా చెప్పసాగాయి. భూతాల దీవిలో మాంత్రికుడు పంపిన రాక్షసి కరాళ కింకిణి అల్లకల్లోలం సృష్టించడం మొదలుపెట్టింది. కరాళ కింకిణి పెట్టే బాధలు భరించలేని భూతాలు భూతాల దీవి నుంచి బయటికి రావటం మొదలుపెట్టాయి. భూతాలన్నీ మాంత్రికుడు ఆధీనంలోనే ఉండాలని కరాళ కింకిణి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మాంత్రికుడు ఆధీనంలో ఉండటానికి అంగీకరించని భూతాలు భూతాల దీవి నుంచి మానవ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాయి. మగధ రాజ్యంలోకి ప్రవేశించిన భూతాల దండుతో మీరు మాట్లాడుతున్నారు. కానీ కుంతల రాజ్యంలోకి ప్రవేశించిన మా తోటి భూతాలు అల్లరి చేయడంతో ఆగిపోకుండా కుంతల రాకుమారి అయిన వీణాధరిని ఎత్తుకుని వచ్చాయి. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాల దీవి బేతాళ మాంత్రికుడు 2వ భాగం కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.